నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం. అందులో ఈరోజు చాప్టర్ ఆనందం ఎక్కడ ఉంది. వస్తువులపై, భౌతిక ప్రపంచంపై మనకు గల ఆకర్షణను తొలగించగలిగితే ఆ పని సత్కార్యం, లేకపోతే అది దుష్కార్యం. ఈ ప్రపంచం అనంతంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఘటన మళ్ళీ మళ్ళీ జరిగేలాగా చక్రగతిలో అమర్చబడ్డాయి. ఏ ఘటన అయినా, వస్తువు అయినా అది ఎక్కడ బయలుదేరుతుందో అక్కడికే వచ్చి చేరుకుంటుంది. ఏ వృత్తాకారపు రేఖ అయినా చుట్టూ తిరిగి ఒక చోట కలుసుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడా విరామం, శాంతి అనేవి లేవు. మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ముక్తి అనేదే మన గమ్యం. చెడు యొక్క రూపాలు మారుతుంటాయి, కానీ గుణం అలాగే ఉంటుంది. పూర్వకాలంలో పశుబలం పరిపాలించింది, అదే ఈ రోజులలో కపటత్వం రాజ్యమేలుతోంది. భారతదేశంలోని దుఃఖం అమెరికా దేశంలోని దుఃఖం అంతా ఘోరంగా లేదు. ఎందుకంటే ఇక్కడి అంటే అమెరికా దేశపు పేదవాడు తానున్న స్థితిని ఇక్కడి ఉన్నత వర్గంలోని వారితో పోల్చుకున్నప్పుడు అతడికి ఆ భేదం మరింత ఎక్కువగా కనబడుతుంది. మంచి చెడు విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంటాయి. వాటిలో ఒకదాన్ని కోరుకుని రెండవ దాన్ని వద్దనుకోవడం కుదరదు. విశ్వంలోని శక్తి యొక్క పూర్తి మొత్తాన్ని ఒక సాగరంతో పోల్చవచ్చు. ఎత్తుగా వచ్చే ప్రతి అల వెనక పల్లంగా ఉండే ద్రోణి ఉంటుంది. ఆ పూర్తి మొత్తం ఏమాత్రం మారదు. కాబట్టి ఒక మనిషిని సంతోషపెట్టడం కోసం మరొకరిని దుఃఖ పెట్టవలసిందే. బయట కనిపించే అంటే వస్తువుల నుంచి వచ్చే ఆనందం భౌతికమైనది. అంతేకాక అది పరిమితంగానే అంటే గొప్ప ప్రయత్నం తర్వాత లభిస్తుంది. అందుచేత ఒకరు అత్యల్ప పరిమాణంలో ఆనందాన్ని పొందాలనుకున్నా అది ఇతరుల నుంచి తీసుకుంటే తప్ప పొందడం కుదరదు. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పారమార్థిక ఆనందాన్ని మాత్రమే ఇతరులకు నష్టం లేకుండా అనుభవించడం కుదురుతుంది. భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖం యొక్క రూపాంతరం మాత్రమే. ఎవరైతే ఒక తరంగం యొక్క పై ఎత్తున ఉన్న శీర్షం మీద పుట్టి అక్కడే పెరుగుతారో వాళ్ళు అవతల లోతుగా ఉన్న ద్రోణిలో ఏముందో చూడలేరు. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా, సంతోషకరమైనదిగా చేయగలమని ఎప్పటికీ అనుకోవద్దు. నూనె గానుగలో తిరిగే ఎద్దు తన ముందు వేలాడుతున్న గడ్డి కట్టని ఎప్పటికీ అందుకోలేదు. కానీ దానికోసం నడిచి నడిచి గానుగను ఆడించి నూనె తీస్తుంది. అదేవిధంగా ఆ గడ్డి కట్టను కోరడంలో ఉన్న సంతోషాన్ని మనం వెంటాడుతున్నాం. దాన్ని ఎప్పటికీ అందుకోలేం. కానీ దాని ద్వారా ప్రకృతి అనే గానుగను తిప్పుతూ తిరుగుతూ చనిపోతాం. మళ్ళీ పుట్టి మళ్ళీ ఇదే మొదలు పెడతాం. కాబట్టి చెడును పూర్తిగా నిర్మూలించి వేస్తే ఉన్నతమైన వాటిని వేటిని మనం చూడలేము. ఉన్న స్థితితోనే సంతృప్తి పడతాం. దాని నుంచి విముక్తి పొందడం కోసం ఎప్పటికీ పోరాటం జరపము. భౌతికమైన వస్తువులలో ఆనందాన్ని వెతకడం అనేది వట్టి తెలివి తక్కువతనమని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధన అనేది మొదలవుతుంది. ఆ విధంగా మానవాళి ఆర్జించిన జ్ఞానమంతా మతంలోని ఒక భాగం మాత్రమే. మానవ శరీరంలో ఈ మంచి చెడుల ఎంత చక్కటి సమతౌల్యంలో ఉన్నాయంటే ఆ రెండిటి నుంచి తనను తాను విముక్తుణ్ణి చేసుకునేందుకు తగినంత అవకాశం ఉంది. నిత్యముక్తుడెప్పుడూ బంధింపబడి లేడు. అయితే బంధింపబడినట్లు ఎందుకున్నాడు అన్న ప్రశ్న హేతుబద్ధం కాదు. ఎక్కడైతే బంధం అనేది ఉండదో అక్కడ కారణం ఫలితం అనేవి ఉండవు. కలలో నేనొక నక్కగా మారినప్పుడు ఒక కుక్క నన్ను తరిమింది. ఇప్పుడు ఆ కుక్క నన్ను ఎందుకు తరిమిందని ఎలా అడగగలను? ఆ నక్క కలలో ఒక భాగం. అదే కలలో దాన్ని అనుసరించి కుక్క కూడా వచ్చింది. కానీ ఆ రెండు కలలోనివే. వాటికి నిజంగా ఎటువంటి ఉనికి లేదు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం, మతం
ఇవి రెండు మనల్ని బంధ విముక్తులను సాహసపడేందుకు రూపుదిద్దుకున్న ప్రయత్నాలే. విజ్ఞాన శాస్త్రం కన్నా మతం ప్రాచీనమైనది. విజ్ఞాన శాస్త్రం కన్నా మతం మరింత పవిత్రమైనదన్న భావన కూడా మనలో ఉంది. ఒక విధంగా అది నిజమే. ఎందుకంటే నైతిక జీవనాన్ని మతం ఒక కీలకమైన విషయంగా పరిగణిస్తుంది. శాస్త్ర విజ్ఞానం అలా చెయ్యదు. హృదయంలో పవిత్రత కలవారు ధన్యులు, ఎందుకంటే వారు దేవుణ్ణి దర్శిస్తారు. ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు, అందరూ మత ప్రవక్తలు పోయినా సరే మానవాళిని రక్షించడానికి ఈ ఒక్క వాక్యం చాలు. హృదయ పవిత్రత భగవంతుడి దర్శనం అయ్యేటట్టు చేస్తుంది. ఈ విశ్వపు సంగీతానికి భావం ఇదే. పవిత్రతతో బంధనాలు లేవు. పవిత్రతలో బంధనాలు లేవు. పవిత్రత సహాయంతో అజ్ఞానపు తెరలను తొలగించండి. అప్పుడు మన నిజస్వరూపం ప్రకటితమవుతుంది. మనం ఎప్పుడు బంధనాలలో లేమని తెలుసుకుంటాం. కనిపించే ప్రపంచాన్ని వేరువేరుగా అనేకంగా చూడడమే అన్నిటికంటే పెద్ద పాపం. అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తూ ప్రేమించండి. వేర్పాటు భావనను తొలగించండి. అప్పుడే ఆనందం మనకు దక్కుతుంది అని స్వామి వివేకానంద వివరించారు. మనం మరొక చాప్టర్లో దృశ్య ప్రపంచం ఒక కళ అనే విషయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.